హాయ్ ఫ్రెండ్స్, మనం ఫోన్ వాడుతున్నప్పుడు మనకు గ్రీన్ డాట్ కనిపిస్తూ ఉంటుంది మన ఫోన్ రైట్ సైడ్ పైన. అలా కనిపించినప్పుడు మనం లైట్ తీసుకుంటాము. కానీ మీరు పడుకున్నప్పుడు కానీ లేదంటే ఎవరిదైనా పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు ఆ గ్రీన్ డాట్ కనిపిస్తే ఖచ్చితంగా లైట్ తీసుకోకండి, నిర్లక్ష్యం వహించకండి. ఎందుకంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఈ గ్రీన్ డాట్ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ 12th వర్షన్ తర్వాత ఈ గ్రీన్ డాట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటంటే మనం ఫోన్ కానీ కెమెరా కానీ వాడినప్పుడు అక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది. దాని మీనింగ్ ఏంటంటే మీరు కెమెరా ఆర్ మైక్రోఫోన్ వాడుతున్నట్టు. సో అది మీరు వాడుతున్నప్పుడు బ్లింక్ అయితే కనిపిస్తే మాత్రం నో ఇష్యూ, మీరు ఎలాంటి డేంజర్ జోన్లో లేరు. కానీ మీరు నిద్రపోతున్నప్పుడు పర్సనల్గా ఉన్నప్పుడు కూడా కనిపిస్తే మీరు ఖచ్చితంగా మీకు తెలియకుండా ఏదో ఒక యాప్ మిమ్మల్ని స్పై చేస్తున్నట్టు, మీ ప్రైవసీ అనేది క్యాప్చర్ చేస్తున్నట్టు, మీ ఫొటోస్ని కానీ మీ వీడియోస్ని కానీ మీ మాటలని అది ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తున్నట్టు. సో మీరు ఎప్పుడైనా కొత్త ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం పర్మిషన్ ఇస్తూ ఉంటాము. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి పర్మిషన్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. వీటిని మనం ఏ విధంగా ఆఫ్ చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. ఆన్ చేయండి. ఇక్కడ మీకు ప్రైవసీ కంట్రోల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ మేనేజర్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ యాప్కి ఏ యాప్కి మీరు పర్మిషన్ ఇచ్చారో ఇక్కడ కనిపిస్తుంది. సో కెమెరా మనం ఎక్కడెక్కడ పర్మిషన్ ఇచ్చామో, ఎలాంటి యాప్స్కి పర్మిషన్ ఇచ్చామో ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. సో మీరు ఏదన్నా అన్వాంటెడ్ యాప్కి మీరు పర్మిషన్ ఇస్తే ఇక్కడ నుంచి మనము డిసలో చేసుకోవచ్చు, పర్మిషన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటాక్ట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నా. ఈ కాంటాక్ట్స్కి నేను ఒకవేళ పర్మిషన్ ఇవ్వద్దు అనుకుంటే ఇక్కడ డోంట్ అలో ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డోంట్ అలో ఎనీవన్ ఒకవేళ దానిపైన క్లిక్ చేస్తే ఈ పర్మిషన్ అనేది దానికి క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను దీనికి పర్మిషన్ ఉంచాలనుకుంటున్నా. నేను ఆల్రెడీ చాలా వాటికి యాప్స్కి తీసేసాను. సో మీకోసం చూపించడం కోసమే ఇది చూపిస్తున్నాను. సో ఇదే విధంగా మీరు మైక్రోఫోన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత మైక్రోఫోన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మైక్రోఫోన్ ఎక్కడెక్కడ ఇచ్చామో కనిపిస్తుంది. సో మెసేజ్ ఉందిగా, దానిపైన మనం మైక్రోఫోన్ ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకో డోంట్ అలో అని చేసుకోవచ్చు. బట్ మనం మెసేజెస్కి వాయిస్ మెసేజ్ చేస్తాం కాబట్టి ఇది మనకు యాక్టివ్లో ఉండాలి. సో నేను క్యాన్సిల్ చేసేస్తున్నా. సో ఈ విధంగా మీకు అన్వాంటెడ్ ఏమైనా యాప్స్కి మీరు పర్మిషన్ ఇచ్చుంటే ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు.